ప్రైజ్ లార్డ్, మీ అందరికి వందనాలు. యేసు ప్రభువారు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టును చూసినప్పుడు ఆయనకి ఫలాలేమీ కనిపించలే. ఆ చెట్టులో అంతకాలం ముందుగా నా చెట్టు ఫలించలేదు, ఆకులు మాత్రం సమృద్ధిగా ఉన్నాయి. ఈ చెట్టు మేలు పొందుకునే చెట్టుగానే ఉంది, కానీ దేవునికి ఉపయోగపడే చెట్టులా లేదన్నమాట. తనకు తాను గుబురుగా ఉంది. అది అన్ని మేలులు పొందుకునే చెట్లాగా ఆ ఆకులతో నింపబడి ఉంది, కానీ యేసు ప్రభువారు వచ్చి ఏమైనా ఫలాలు ఉన్నాయని ఆయన ఆకులతో వెతికినప్పుడు ఒక్క ఫలం కూడా లేదు. అది అంజూర పండ్లు కాలం కాదండి. కొంతమంది దేవుని మందిరానికి వెళ్తే కూడా ఆచారాలు పాటిస్తూ ఉంటారు. కొంతమంది ప్రార్థనే ఆచారాలు ఏం పోగొట్టుకోరు, అలవాట్లు మార్చుకోరు, భక్తిలో నిలబడరు. అది అంజూర పండ్లు కాలం అయితేనే పగిలిచ్చిద్ది అనమాట, కాయలు కాసిద్ది చెట్టు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి కూడా ప్రవర్తన మార్చుకోకుండా, ఇంకా కొంతమంది అయితే ఈమెయిల్ జరిగితే మేము బాప్తీసం తీసుకుందాం అనుకున్నాం, ఈమెయిల్ జరిగితే ప్రార్థనకు వద్దాం అనుకున్నాం, ఇంకా కొంతమంది ఎట్లా అంటారంటే మీ ఇంట్లో ఫలానా పరిస్థితి మారలేదు కదా, అది మారితే మేము చర్చికి వస్తాం. ఇది ఈ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ ఇంట్లో ఒక సమస్య ఉందనుకోండి, వాళ్ళకి ఆ సమస్య కూడా దిద్ది వేరే వాళ్ళు ప్రార్థనకు వస్తారంట. అంటే వీళ్ళెళ్ళి ప్రార్థనకు రండి అమ్మా అని అడిగినప్పుడు మీ ఇంట్లో ఫలానా విషయం ఉందిగా, అది మీకైతే అప్పుడు దేవుణ్ణి నమ్ముతాం. ఇలా చెప్పి వాళ్ళు ఎక్కువ మందిరానికి రారు. అవి ఉంటే మాటలు రారు, వచ్చేవాళ్ళు అంకలు చెప్పరు. దేవుని మందిరానికి వెళ్దామన్నప్పుడు దావీదు కంటే ఎంతో సంతోషం కలిగిందంట. ఈరోజు దేవుని మందిరం అంటే నీకు సంతోషం కలుగుతుందా? ఇంకా అంజూరపు చెట్టుకు మళ్ళీ దేవుని సంఘంలో ఉండి కూడా ఫలించని జీవితాలు కలిగి ఉంటారు. వాళ్ళు కొన్ని గిర్లు గీసుకుంటారు, దాంట్లోనే ఉంటారు. దేవుడు వాక్యం ఏమైనా మారుతారేమో, మారు మనసు పొందుతారేమంటే మారు. అందుకని దేవుడు ఒక విషయంలో మాట్లాడేటప్పుడు అంటాడు, మీ మధ్య చేయబడిన అద్భుతంలో మరొక ప్రాంతంలో జరిగితే, మరొక వ్యక్తి జీవితంలో జరిగితే వాళ్ళు ఎప్పుడూ గోనె పట్టా కట్టుకొని ఉండేవాళ్ళు, మారు మనసు పొందేవాళ్ళు అని. దేవుడు ఎందుకు అద్భుతాలు చేస్తాడు కొంతమంది జీవితంలో, ఎందుకు ఆశ్చర్యకార్యాలు చేస్తాడంటే వాళ్ళు మారుతారని చేస్తాడు దేవుడు. కానీ వీళ్ళు మార్పు పొందకుండా ఏం చేస్తుంటారు, ఇంకా కూడా ఇంకొక మేలు జరిగితే లేదా నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నా కాబట్టి నా పట్ల కార్యాలు జరుగుతున్నాయి అని వాళ్ళకు వాళ్ళు అనుకుంటారు. సామెతల గ్రంథంలో దేవుని యందు భయభక్తులు కలిగి నా కుమారుడా నా ఉపదేశాన్ని మరవద్దు అని దేవుడు అంటూ నేను జ్ఞాని కదా అనుకోవద్దు అంటున్నాడు. మరొక వాక్యంలో శూరుడు తన శౌర్యాన్ని బట్టి, బలాఢ్యుడు తన బలాన్ని బట్టి అతిశయించకూడదు అంటాడు. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తూ ఫలభరితమైన జీవితం కలిగి ఉండకుండా దేనిని బట్టి అతిశయిస్తున్నావో, నువ్వు దేవుణ్ణి బట్టి అతిశయించాలని
వాక్యం జరుగుతుంది. సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి బలాఢ్యుడు, తన బలాన్ని బట్టి అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో దేవుడు చూసినప్పుడు నీలో ఫలాలు కనిపించాలి. నీకు నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా, నీ కుటుంబంలో నువ్వు బాగున్న వ్యక్తిగా ఉండటం మంచిదే, కానీ దేవునికి ఉపయోగపడుతున్నావా? నువ్వు దేవునికి ఏ విషయంలో ఉపయోగపడుతున్నావు? దేవుడు చేసిన మేలు బట్టి మరింతగా దేవునికి సమీపంగా ఉండాల్సిన వాళ్ళు మరింత ఆశీర్వాదం పొందుకునే కొద్ది దేవునికి దూరం అయిపోతూ, లోకంలోకి దగ్గరవుతూ, లోక స్నేహాలు కలిగి దేవునికి దూరం అయిపోయి, దేవుని లెక్క చేయక, దైవజనులు లెక్క చేయక, ఇక స్థిరత్వం లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఏమైపోతారు? అప్పుడు సమస్యలతో కొట్టబడతారు. చూడండి, దేవునికి దూరమైన ఒక వ్యక్తి ఏమయ్యాడు? దొంగల చేతికి చిక్కి కొర ప్రాణంతో కొట్టబడ్డాడు. ఎందుకు? యెరూషలేము నుంచి యెరికోకి దిగిపోతున్నాడు. దేవుని మందిరంలో ఉండకుండా దిగిపోయే స్థితి. ఆత్మీయ జీవితంలో మరింతగా ప్రార్థనలోంచి వెనుదిరిగే స్థితి, మందిరానికి వెళ్ళటం తగ్గించే స్థితి, సేవకులతో మాట్లాడటం తగ్గించే స్థితి. ఒకప్పుడు ఎక్కువగా పరిచర్య చేసి నీవు పరిచర్య చేయడంలో తగ్గింపు. చూడండి, ఇటీవల ఒక సహోదరి నేను ప్రయాణం చేసేటప్పుడు బస్సులో కలిశారు. ఆ సహోదరి అంటున్నారు, నేను మందిరానికి వెళ్దామని ఆశ నాకు ఉంది, కానీ ఫలానా మా చర్చికి, అంటే మా ఇంటి పక్కన చర్చికి వెళ్ళింది, ఆమెను చూస్తే ఆమె అబద్ధాలు ఆడుతుంది, ఎలా పడితే అలా ఉంటుంది, పోట్లాడిద్ది, అందుకని నేను ఆమె కంటే నేనే బాగున్నానని చెప్పేసి నేను చర్చికి వెళ్తలేదు. మా బంధువులందరూ కూడా మంచిగా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే, నేను ప్రార్థనకి వెళ్ళట్లేదు, నాకు వాళ్ళని చూస్తే ప్రార్థనకి వెళ్ళబుద్ధి కావట్లేదు అని చెప్పింది. దానికి మీరేం చెబుతారని చెప్పేసి నన్ను అడిగింది. ఆమె చర్చికి ఎవరిని చూసి వెళ్తలేదు, చర్చికి వెళ్ళే విశ్వాసకి వెళ్ళి చూస్తుందంట ఏమో. నేనన్నా, ఆమెకి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయమ్మా, నువ్వు చర్చికి వెళ్ళు, పాస్టర్ గారికి వెళ్ళు చూసి చర్చికి వెళ్ళాలనుకుంటే ఇక ఏదో ఒక లోపం చూసినప్పుడు లోపాలు కనపడతానే ఉంటాయి. నువ్వు ఆమెను బట్టి ఎందుకు మందిరానికి వెళ్ళకూడదు అనుకుంటున్నావు? ఆమె వైపు కాదు, నువ్వు యేసు ప్రభు వైపు చూడు, దేవుళ్ళో ఏ లోపం లేదు. అంటే మనుషులు అన్న తర్వాత ఏదో ఒక లోపం అనేది ఉంటుందండి. చర్చికి వెళ్ళే వాళ్ళు మాత్రం అన్ని లోపాలు లేకుండా ఉంటాయా? చర్చికి వెళ్తున్నప్పుడైనా ఎప్పుడో ఒకప్పుడు ఇంట్లో ఏదైనా చిన్న సమస్య రావచ్చు, ఒకవేళ మనస్పర్ధలు రావచ్చు, అంత మాత్రాన వాళ్ళు చర్చికి వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకు సమాధానం లేదు, ఇవన్నీ అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇక లోపాలు చూసేవాళ్ళకి జీవితకాలం లోపాలు కనపడుతూనే ఉంటాయి. వాళ్ళు చర్చికి వెళ్తూనే ఉన్నారు కదా, వెళ్ళిన వాళ్ళు ఏదో ఒక వాక్యం ద్వారా పట్టబడి ఏదో ఒక విధంగా మార్పు చెందుతారు, వాళ్ళు సరి చేసుకుంటారు. కానీ ఈ వెళ్ళలేకుండా ఉండోళ్ళు ఫలానా వ్యక్తి బాగలేదు కాబట్టి వెళ్ళలేదు, ఫలానా మేలు వీళ్ళకి జరగలేదు కాబట్టి మేము వెళ్ళలేదు ఇలాగంటారు. అలా లోపాలు చూసేవాళ్ళు ఎక్కువ చర్చికి వెళ్ళలేరు. వాళ్ళు ఊరక ఒక మాట, మీ కుటుంబంలో ఇది జరిగితే మేము చర్చికి వచ్చేవాళ్ళం, నేను విన్నాను ఇలాంటి మాటలు. అలా అన్నోళ్ళు ఎవరు చర్చికి రాలా ఊరకలా జీవితారు అంతే. కానీ దేవుని సన్నిధికి రావాలనుకున్న వాళ్ళు
ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏదో ఒక విధంగా చర్చికి వస్తారు వాళ్ళు. ముందు వాళ్ళు వెళ్ళాలి, దేవుని వాక్యం వినాలి. అది నిజంగా ఆశ ఉంటే ఆగుతారండి? ఆగరు కదా. ఈ రాలేని వాళ్ళు మాత్రం ఏదో ఒక వంక పెడతారు అంతే, అలాగంటారు. ఆ వాక్యాన్ని బట్టి ఎదిగేవాళ్ళు ప్రతి వాక్యాన్ని పట్టుకొని ఈ వారం కనుక వచ్చే వారం ముందు రండి దేవుడు దీవిస్తారు అని ఒక్క మాటన్నా వాళ్ళ మనసులో అది ముద్రించబడిపోయి మరుసటి వారం కూడా గుర్తు పెట్టుకొని దేవుని మందిరానికి పరుగులెత్తుకుంటూ వెళ్తారు. అందుకని నేను చెప్పానమ్మా, నువ్వు ఆమె వైపు చూడొద్దు. యేసు ప్రభు మంచివాడు, యేసు ప్రభు పరిశుద్ధుడు, యేసు ప్రభు గొప్ప దేవుడు. కాబట్టి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళు. ఆయన నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అంటున్నాడు. యేసు ప్రభు తప్ప వేరొక మార్గం లేదమ్మా. నీ పాపాలు క్షమించేది యేసు ప్రభు. ఆయనలో ఏ లోపం లేదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. నువ్వు మనసుల్లో లోపాలు చూస్తే నీకు లోపాలే కనిపిస్తాయి. నువ్వు మందిరానికి వెళ్ళంటే మరి చెప్పబడిన మాటలు బట్టి తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తుంది. అక్కడ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళమని చెప్పారు. అందుకని ఇంకా కొంతమంది మేము రేపు వారం మందిరానికి వస్తామంటే నమ్ముతారు, వస్తారు నిజం. కానీ వాళ్ళు లోబడినట్టు నటిస్తారు, వస్తా ఉంటారు కానీ రారు. వచ్చేవాళ్ళు అసలు ఆగరు, ఏదో ఒక విధంగా వస్తానే ఉంటారు. కాబట్టి ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఆ అంజూరపు చెట్టుని దేవుడు ఏమన్నాడు, మరి అన్నటికీ కూడా నీవు ఫలించమంటే ఆ చెట్టు ఏమైపోయింది, మరలా తిరిగి వచ్చేటప్పటికి ఎండిపోయింది. భక్తిహీనుడు అంట ఎలాగుంటా అంటే మనం దారిని వెళ్ళేటప్పుడు వాడొక్కసారి ఎదిగినట్టు కనపడతాడు, పచ్చగా ఉన్నట్టు కనపడతాడు. అప్పుడు అనిపించింది, అబ్బా అసలు వీళ్ళు భలే ఎదిగారు అని చెప్పి అనిపించింది. కానీ మరలా మనం ఆ త్రోవని వెళ్ళేటప్పుడు ఆ చెట్టు అసలు ఉండదంట. అలాగనే మనం ఆశీర్వదించబడ్డాం, మనం గొప్ప ఇల్లు కట్టుకున్నాం, పెళ్ళి, ఇవి మంచిదే, ఇవన్నీ ఉండాలి, ఇల్లు ఉండాలి, అన్నీ ఉండాలి. నువ్వు ఇంకా ఆశీర్వదించబడాలి. దేవుడు ఎంతోమందిని బైబిల్ గ్రంథాలు ఆశీర్వదించాడు, నిన్ను ఆశీర్వదించాడు. కానీ నువ్వు ఆత్మీయ జీవితంలో మారు మనసు పొందాలి. దేవుడు అద్భుతాలు చేసేది ఎందుకు, నీకు మారు మనసు పొందుతావని దేవుడు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి మాటలు వింటున్న నీ జీవితంలో దేవుడిని హృదయపూర్వకంగా విశ్వాసంతో ఉండి వాక్యానుసారం జీవిస్తూ నిజంగా వాక్యం వైపు చూసేవాళ్ళు, దేవుని వాక్యం దేవుని వైపు చూసేవాళ్ళు ఈ లోపాలు కలిపి పట్టించుకోరు. ఒక పరుగు పోటీలో పరిగెత్తేవాడు ఎంతమందో షేలు కొడుతుంటారు, పెద్ద పెద్దగా అరుస్తుంటాడు. కొంతమంది కోపంగా చూస్తుంటారు వీళ్ళు ఓడిపోవాలని. ఇవన్నీ పట్టించుకుంటాడా? పట్టించుకోడు. పరుగులు ఎత్తుకుంటూ వెళ్తాడు, తను అనుకున్నది సాధిస్తాడు. అలాగనే దేవుళ్ళు, నువ్వు దేవుని కొరకు జీవించే వ్యక్తులైతే విశ్వాసమున కలిపి దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ ఓపికతో పరుగుతావు, పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటావు. ప్రార్థనా జీవితంలో, విశ్వాసంలో, భక్తిలో, దేవుని సంఘంలో సహకరించే విషయంలో దేవునికి, దైవజనులకి నమ్మకంగా ఉంటూ మరి దేవుని సంఘంలో కూడా దేవునికి మహిమకరంగా జీవిస్తావు. ఈ మాటలు దీవించుగాక. దేవుడు మన వెనుకలు ఆశీర్వదించుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.